హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి ఎన్సీసీ స్పోర్ట్స్ పీహెచ్లో సీటు వస్తే మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళాలా, స్పెషల్ కేటగిరీలో సీటు వస్తే నచ్చిన క్యాంపస్కి మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చా, అలాగే సీట్ వచ్చిన వారు రాని వారు కూడా కౌన్సిలింగ్కి అయితే మళ్ళీ మనకి అంటే స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తే మళ్ళీ కౌన్సిలింగ్కి సీటు రాని వారితో పాటు సీట్ వచ్చిన వారు కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి కౌన్సిలింగ్కి సంబంధించి అంటే ఆల్రెడీ ఇప్పుడు జనరల్ కౌన్సిలింగ్ అనేది అయిపోతుంది కదా, అంటే జనరల్ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది అవుతుంది. కాబట్టి మరి మళ్ళీ మీకు అంటే స్పెషల్ కేటగిరీలో మీకు ఆల్రెడీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందనుకోండి, స్పోర్ట్స్ కానీ పీహెచ్ కానీ ఏదో ఒక సర్టిఫికేట్ ఉందనుకోండి, దీనికి సంబంధించి లిస్ట్ అనేది తర్వాత రిలీజ్ చేస్తారు కదా. ఒకవేళ అందులో కూడా మీ నేమ్ ఉంటే మళ్ళీ కౌన్సిలింగ్కి వెళ్ళాలా అనే డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. మీరు ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ అనేది చేసుకుంటారు కదా, మనకి జూలై లాస్ట్లో మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మనకి జూలై లాస్ట్ తర్వాత ఈ లిస్ట్ అనేవి రిలీజ్ చేస్తే తర్వాత మళ్ళీ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఒకసారి జనరల్ కౌన్సిలింగ్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ స్పెషల్ కేటగిరీలో సీట్ ఏమైనా వస్తే మళ్ళీ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ జనరల్ కేటగిరీలో సీట్ రాని వారు ఉంటారు కదండి, అటువంటి వారందరికీ ఎవరికైనా సరే స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చిందనుకోండి, అలాంటి వాళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చినా ఆల్రెడీ మీకు కౌన్సిలింగ్ అయ్యింది స్పెషల్ కేటగిరీకి సంబంధించి, అయినా కూడా మీకు మళ్ళీ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేయలేదు. కాబట్టి మీకు ఆల్రెడీ జనరల్ కేటగిరీలో సీట్ రాకుండా ఓన్లీ స్పెషల్ కేటగిరీలో సీటు వస్తే మాత్రం మీకు తప్పకుండా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. జనరల్ కేటగిరీలో కౌన్సిలింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ స్పెషల్ కేటగిరీ లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం మళ్ళీ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు మనకి జూలై 22 నుంచి 27 వరకు కౌన్సిలింగ్కి వెళ్ళట్లేదో, సీట్ రాలేదో వాళ్ళకే స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తే కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అలాగే నచ్చిన క్యాంపస్కి వెళ్ళిపోవచ్చా అని అడుగుతున్నారు చాలామంది. స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తే అంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. జనరల్ కేటగిరీలో ఒకరికి శ్రీకాకుళంలో సీట్ వచ్చింది అనుకోండి, మరి స్పెషల్ కేటగిరీలో వాళ్ళకి న్యూస్ వీడ్లో సీట్ వచ్చింది అనుకుందా ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి. అలాంటప్పుడు శ్రీకాకుళం నుంచి న్యూస్ వీడికి వెళ్ళిపోవచ్చా అనే డౌట్ అయితే మీకు ఉంది కదా. మీరు శ్రీకాకుళం నుంచి న్యూస్ వీడికి మిమ్మల్ని పంపించేస్తారండి స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చింది కాబట్టి. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా న్యూస్ వీడికి పంపించేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్పెషల్ కేటగిరీలో అప్లై చేశారు, అందులో సీట్ వచ్చింది కాబట్టి. మరి నెక్స్ట్ మనకి ఒకవేళ జనరల్ కేటగిరీలో నచ్చిన క్యాంపస్ వస్తే క్యాంపస్ చేంజ్ చేసుకోవచ్చు అని చాలామంది అడిగారు కదా. నేను దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. ఒకవేళ మీకు చేంజ్ చేసుకోవాలి అంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయాక ఆప్షన్ అయితే ఇస్తారు, అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చండి. 100% ఇస్తారా ఆప్షన్ అంటే చెప్పలేము, కానీ 2 ఇయర్స్ నుంచి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన 2 డేస్లో అయితే మనకి వెబ్సైట్లో ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇయర్ కూడా మనకి ఇవ్వచ్చండి. 99% అయితే ఖచ్చితంగా ఇస్తారు. అప్పుడు మీరు క్యాంపస్ అనేది చేంజ్ అవ్వచ్చు. క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా చేంజ్ అవుతుందని చెప్పలేము. సో మనకి ఇది క్యాస్ట్ వైజ్గా చేంజ్ చేస్తారంటే క్యాస్ట్ వైజ్గా కూడా చేంజ్ చేయొచ్చు. అక్కడ క్యాస్ట్ వైజ్గా మనకి సీట్స్ అనేవి ఇస్తున్నారు కాబట్టి. సో మరి ఈ విధంగా అయితే క్యాంపస్ చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోన ఏ క్యాంపస్ వచ్చినా నచ్చినా నచ్చకపోయినా జాయిన్ అవ్వండి. స్పెషల్ కేటగిరీలో ఒకవేళ వేరే క్యాంపస్ వస్తే అక్కడికి వెళ్ళొచ్చు. కౌన్సిలింగ్ ఆప్షన్ అనేది వస్తే అప్పుడు వెళ్ళొచ్చండి. సీట్ రాని వాళ్ళు అయితే స్పెషల్ కేటగిరీలో సీట్ వస్తే మాత్రం మీరు కౌన్సిలింగ్ అయితే ఇంకొకసారి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ పేజ్లో ఏమైనా జనరల్ కేటగిరీలో సీట్ వచ్చినా సరే మీరు కౌన్సిలింగ్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.